ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ 17వ ఎడిషన్ నుంచి వైదొలిగాడు. కాగా గతేడాది సీజన్ నుంచి కోల్కతాకు జాసస్ రాయ్ ఆడుతున్నాడు. నిరుడు 8 మ్యాచ్లు ఆడాడు. కాగా జాసస్ రాయ్ స్థానంలో ఇంగ్లాండ్కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ స్టాల్ను కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత కారణాలతో రాబోయే టాటా ఐపీఎల్ 2024 నుండి జాసస్ రాయ్ వైదొలిగాడు. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రాయ్ స్థానాన్ని ఫిల్ స్టాల్తో భర్తీ చేసింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన తర్వాత వేలంలో అతడు అమ్ముడు పోలేదు. స్టాల్కు ఈ ఏడాది 2వ సీజన్ ఐపీఎల్ కానుంది అని ఈ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లాండ్కు చెందిన దూకుడైన వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రిజర్వ్ ధర 1.5 కోట్లతో కొనుగోలు చేసింది. సాల్ట్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్పై వరుసగా 2 టీ20 సెంచరీలు బాదాడు. ట్రినిడాడ్లో 4వ టీ20 మ్యాచ్లో 48 బంతుల్లోనే వేగంగా శతకాన్ని బాదాడు అని ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది. కాగా 2023 సీజన్లో ఫిల్ సాల్ట్ ఢిల్లీ క్యాపిటల్కి ఆడాడు. 2 అర్ధ సెంచరీలు మినహా పెద్దగా రాణించలేదు. దీంతో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది. ఐపీఎల్ వేలంలో కూడా సెలెక్ట్ కాకపోవడంతో సాల్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఎంపిక కాకపోవడం గందరగోళంగా అనిపిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.